నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నిర్మాణంలో ఉన్న రెండవ సంపత్ స్టోరేజ్ చెరువును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజల నుండి సమస్యల వినతి పత్రాలను స్వీకరించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. కాఫీ విత్ కేడర్ పేరుతో 13, 23 వార్డుల వైసీపీ ఇన్ఛార్జీల నివాసాల వద్ద కాఫీ తాగుతూ ఆయా వార్డుల సమస్యలను తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. సత్యవతి నగర్లోని డాక్టర్ ఉమర్ అలీషా ఆశ్రమంలో చలివేంద్రాన్ని ప్రారంభించి ఆధ్యాత్మిక ప్రసంగాన్ని చేసిన పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. శ్రీశ్రీ కాంప్లెక్స్ థియేటర్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు హాజరై రంగమహల్ కు చెందిన స్టార్ సినిమాస్ థియేటర్ ను ప్రారంభించిన డెకాయిడ్ సినిమా హీరో అడవి శేషు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం పట్టణంకు సంబంధించిన సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి చేయడం ద్వారా తాడేపల్లిగూడెం పట్టణానికి త్రాగునీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుందన్నారు. త్వరితగతిన వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కోరారు. చెప్పాను రమేష్ గారితో ఇప్పుడే చెప్పాను. తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ నిర్వహణలో గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, ఆకాశం స్వామి, గురుజు సూరిబాబు, పద్మనాభ మురళి, షేక్ బాజీ, శ్రీరాముల విజయలక్ష్మి, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గ్రీవెన్స్ అనేది కొన్ని కారణాల వల్ల కిందటి వారం మేము పెట్టలేకపోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మరి రక్తదాన శిబిరం, భారీ ఎత్తున మరి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి కూడా మరి సక్సెస్ చేసినందుకు కూటమి నాయకులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఐటీడీపీ సభ్యులకి, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్కి, మరి ఆశ్రమం డాక్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా చాలామంది
ఇంటి స్థలం లేదన్న సమస్య, అలాగే ఇల్లు కట్టుకోవడానికి లోను సమస్య, అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు, ఈ సమస్యల మీద అందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ఎక్కడైతే మురుగు వస్తుందో వాటి మీద కూడా కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది. అది పై అధికారులకు మాట్లాడి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మరి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రీవెన్స్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎవరికి సంబంధించిన సమస్య వాళ్ళు కూడా పంపించి అది నెంబర్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వీరందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా వితంతు పెన్షన్ ముందిస్తాం, తదుపరి వికలాంగు పెన్షను, ఇలాగా ఈ పెన్షన్లన్నింటినీ వరుసపెట్టి క్లియర్ చేయాలన్న తలంపుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఆన్లైన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు వచ్చే కార్యక్రమాన్ని మరి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు నెత్తి మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని మరి సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మీ అందరికీ కూడా ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ముందుగా నడుచుకోవడం జరుగుతుంది. కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 13వ వార్డు ఇన్ఛార్జ్ మర్రిపూడి శివ, 23వ వార్డు ఇన్ఛార్జ్ పట్నాల గణపతి నివాసాల వద్ద ఏర్పాటు చేసిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీనివాస్, మాణికొండ వెంకటేశ్వరరావు, కాకర్ల శ్రీనివాస్, పాలూరి దొరబాబు, అశోక్ దొర, బండి నరసింహ, కాకర్ల శ్రీను, వీర్ల కుమార్, సత్యబాబు, కుమార్ స్వామి, జానీ, నారాయణ రాంబాబు, అనిల్, రెడ్డి శ్రీను, అఖిల్, కునుకు పుల్లయ్య, వింజమూరి శ్రీనివాస్, రెడ్డి శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, వట్టి బుజ్జి, అంజిరెడ్డి, బూడి ప్రసాద్, జానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు అక్కడికి వెళ్ళి అన్నయ్య తాడేపల్లిగూడెం సత్యవతి నగర్ 9వ రోడ్లో ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమానికి వైశాఖ మాస సభ సందర్భంగా సద్గురువులు డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ అడబాల నాగవెంకటరత్నం, పీఠం కోఆర్డినేటర్ పేరూరి సూరిబాబు పీఠం యొక్క విశిష్టతను వివరించి పీఠం అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలియజేశారు. పీఠం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, ఆశ్రమ స్థలదాత తంగెల త్రిమూర్తులు, ప్రముఖ యోగా గురుజీ కరిబండి రామకృష్ణ, బీజేపీ నాయకులు కంచుమతి నాగేశ్వరరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా 1200 మంది భక్తులకు ఆశ్రమ శాఖ నిర్వాహకులు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రసాద వితరణ, అన్న ప్రసాదాల వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమ ఆరాధన కమిటీల సభ్యులు, వివిధ గ్రామాల వాలంటీర్లు సేవలు అందించారు. గంధం బాబు, కె షాబాబు, ఆచంట వాసు, ఎం రాంబాబు, దంగేటి రామకృష్ణ, చిటికెన మురళీకృష్ణ, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మరి ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ఆశ్రమం నిర్మాణంలో కూడా దమయంతి గారు వారి సొంత భూమిని వారు ఆశ్రమ నిర్మాణానికి దానం చేయటమే కాకుండా నిర్మాణంకి అయ్యేటువంటి వ్యయాన్ని కూడా ఖర్చులంతటినీ కూడా ఆవిడ భరించి ఈ యొక్క ఆశ్రమాన్ని వారు పీఠానికి దాతృత్వ రూపంలో అందజేశారు. మనం వచ్చేటప్పుడు ఏది మనం తీసుకురాలేదు, పోయేటప్పుడు మనం ఏది వెంట పెట్టుకొని మనం తీసుకువెళ్ళలేము. ఈ జీవించి ఉన్నటువంటి కాలంలో మనం చేసినటువంటి ధార్మిక దాతృత్వ సేవలే మనకు ఈ మహోన్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన రూపంగా ఈ యొక్క నిర్మాణ రూపంలో నిలబడి మనని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఉంటుంది. ఆ విధంగా మనకు ఒక ప్రత్యేక నిదర్శనం మనం చూస్తున్నాం ఇక్కడ. మరి వారు ఎంతో సంపాదించవచ్చు, ఎన్నో వందల కోట్లు ఉండొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు ఆ 100 కోట్లు కూడా వెంట పెట్టుకోలేరు. కానీ అక్కడ ఏదైతే వారు జీవించి ఉండగా సమాజానికి ధార్మిక దాతృత్వ రూపంలో సమర్పించుకున్నారో అది ఈనాటికి వారికి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని, స్థాయిని వారిని స్మరించుకుంటూ మనం గుర్తుంచుకునేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడింది. శరీర మాధ్యమం కడు ధర్మ సాధన. ఈ దేహం మనకి ఎందుకు వచ్చిందంటే అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వహించడానికి. దాంట్లో కుటుంబ ధర్మం ఒకటి, వంశాన్ని ఉద్ధరించడం ఒకటి, గురువుల ద్వారా పొందిన జ్ఞానంతో జీవితాన్ని తరింపజేసుకోవడం ఒకటి. చాలామందికి జ్ఞానం చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అది అంతకుముందు వాళ్ళ జన్మ ముగించేటప్పుడు చేసిన స్థితిని తగ్గట్టుగా ఆత్మ మళ్ళా దేహాన్ని ధరించి చిన్న వయసులోనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా చూస్తాం. కొంతమందికి అదేమీ పట్టక కేవలం సంపాదన ధ్యేయంగా ఎందుకు సంపాదిస్తున్నారో కూడా తెలియకుండా, ఎంత సంపాదించారో కూడా లెక్కలేసుకోకుండా, ఎవరికి ఇచ్చి వెళ్ళిపోతారో కూడా అర్థం కాకుండా ఆ లాస్ట్లో ఎవరికో ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళ మరణం తర్వాత మహా అయితే ఒక 2 తరాలు గుర్తుంటారు, తర్వాత ఎవడ వాళ్ళ పేరు కూడా చెప్పరు. కొంతమంది మరణం తర్వాత జీవిస్తారు, మరణం తర్వాత కూడా జీవిస్తారు. చాలామంది మరణానంతరం జీవితం కొనసాగించే వాళ్ళ జీవితం ధన్యమైనట్లు లెక్క. అది నిజంగా వాళ్ళ గురువులకి వాళ్ళు ఇచ్చిన గురుదక్షిణ కింద లెక్క. జ్ఞానం పొందడం దేనికి అంటే నాకు 10 ఎకరాలు 10 కోట్లు రావడానికి కాదు. నా వల్ల జీవితంలో ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఉపయోగపడింది నా గురువు ఇచ్చిన జ్ఞానం అనేది ఇంపార్టెంట్. అది భక్తితో వస్తుంది, భక్తితోటే జ్ఞానం వస్తుంది. శ్రీమతి తంగేళ్ల దమయంతి దేవి గారు, వారి భర్త తంగేళ్ల వీరభోగ వసంతరాయుడు గారు, అలాగే వారి కుమారుడు తిరుమూర్తులు గారు, వారి శ్రీమతి రాజేశ్వర గారి కుటుంబ సభ్యులు, మరి వారి సహకారంతో ఆనాడు ఇక్కడ ఈ స్థలాన్ని బహూకరించి, అలాగే వారి ఆర్థిక సహకారంతో, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ టౌన్లో ఉన్నటువంటి సభ్యుల సహకారంతో ఈ విధమైనటువంటి భవనం నిర్మించుకున్నాం కనుక చక్కటి వాతావరణంలో మనం ఈ సభ నిర్వహించుకోగలుగుతున్నాం. ముందుగా వారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు మనకి స్వామి ఒక స్లోగన్ ప్రసాదించారు, మన పీఠం మన ఆశ్రమం. మన పీఠం యొక్క తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడానికి ఒక 10 మందికి తెలియజేసినట్లయితే ఈ పీఠం యొక్క తత్వాన్ని వారి ద్వారా మరొక 10 మందికి, మరొక 10 మందికి విశ్వవ్యాప్తం కావాలనేది స్వామి సంకల్పం. దానికి మనందరం కూడా సహకరించాలి. తాడేపల్లిగూడెంలో డెకాయిడ్ సినిమా హీరో అడవిశేషు సందడి చేశారు. శ్రీశ్రీ కాంప్లెక్స్ సినిమాస్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా థియేటర్లో అభిమానులతో హీరో అడవిశేషు ముచ్చటించారు. రంగమహల్ చలపతి కాంప్లెక్స్లో స్టార్ సినిమాస్ థియేటర్ను అడవిశేషు ప్రారంభించారు. డెకాయిడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో అడవిశేషు తాడేపల్లిగూడెం విచ్చేశారు. స్టార్ సినిమాస్ కాంప్లెక్స్ సినిమాస్ యాజమాన్యం డాక్టర్ గన్నమనేని శ్రీనివాస్ స్వాగతం పలికారు. స్టార్ సినిమాస్ కాంప్లెక్స్ సినిమాస్ యాజమాన్యంలో హీరో అడవిశేషును సత్కరించారు. అడవిశేషు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం లాంటి సిటీలో ఇటువంటి థియేటర్ కట్టిన యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గన్నమనేని శ్రీనివాస్, చిట్యాల రఘు, చిట్యాల నరసింహ, ఎన్వి రమణ, చలంచర్ల హరి, థియేటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాంప్లెక్స్ శ్రీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇది. డాక్టర్ గారు, సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మన తాడేపల్లిగూడెంలో సిటీ కన్నా బెటర్ మల్టీప్లెక్స్, సిటీ కన్నా బెటర్ థియేటర్స్ ఉండాలనే లెవెల్లో కట్టారు. నిజంగా నేను ఇప్పుడే క్రౌడ్ని కలిసి వస్తున్నాను. వాళ్ళు కూర్చున్న సీట్లు చూస్తుంటే మా యాక్టర్ ఇళ్లలో ఉండే సీట్లు కన్నా బెటర్ ఉన్నాయి కదా ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. సో చాలా బాగున్నాయి థియేటర్స్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే డెకాయిట్ ఇక్కడ వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ లవ్ స్టోరీ చేశాను. ఫస్ట్ టైం మా ఇంట్లో లేడీస్ కోసం నేను చేసిన సినిమా ఇది. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్కి వచ్చాను. యూజువల్గా 3rd వీక్ 4th వీక్ ప్రమోషన్లు అంటారు. నేను ప్రమోషన్ ఏం లేదండి, హ్యాపీగా ఉన్నాను. జస్ట్ సరదాగా మాది నర్సాపురం, క్యాజువల్గా ఇక్కడికి వచ్చి మన గోదావరి దగ్గర సరదాగా అందరితో కొంత టైం గడిపేసి కొంచెం తినేసి సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నా. దట్స్ వై ఐమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ డెకాయిట్ బిగ్ సక్సెస్ అండ్ ఫర్ సచ్ ఎ లవ్లీ థియేటర్ సార్. కంగ్రాచులేషన్స్. ప్రస్తుతానికి డెకాయిట్ సెలబ్రేషన్స్లో ఉన్నామండి. నాకు తెలిసి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత స్లోగా గూఢచారి 2లోకి షిఫ్ట్ అవుతాం. ఆ తర్వాత 2 లవ్ స్టోరీస్ చేస్తాం. వినయ్ అని మేజర్ సినిమాకి ఎడిటర్ అండి. తన డెబ్యూ 6 కంట్రీస్లో షూట్ చేశాము గూఢచారి 2. అంటే అందులో 3 కంట్రీస్లో షూట్ చేసి ఇంకో 3 కంట్రీలో చేయాలి. ఏ సినిమా అయినా సరే నేను రాసే డైరెక్టర్తో పాటు రాస్తాను. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి డెకాయిటీ డైరెక్టర్, తనతో పాటు రాస్తాను. నెక్స్ట్ వినయ్తో పాటు రాస్తాను. మన క్షణంకి గూఢచారి 1కి డిఓపి ఉన్నాడు కదా, తనే ఈ సినిమా డైరెక్టర్. తాడేపల్లిగూడెం మండలం పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాలలో పంచాయతీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం మండలంలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శులుగా ఎన్నికైన 5 గ్రామాల కార్యదర్శులను సత్కరించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల మంగా రమేష్, వాడపల్లి సుబ్బరాజు, పసుమర్తి రామలక్ష్మణ్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అందరినీ ముఖాముఖి కలవడం, మనం చేసినటువంటి గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ఈ వ్యవస్థని బలోపేతం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో ఉన్నదనేది కూడా మనం డిస్కస్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇది 73 రాజ్యాంగ సవరణ ద్వారా 3 అంచెల విధానాన్ని ప్రారంభించి తొలి రాష్ట్రం రాజస్థాన్ అయితే, 2వ రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం నిలబడటం చాలా గర్వకారణం. అదేవిధంగా దేశవ్యాప్తంగా సుమారు 778 జిల్లా పంచాయతీలు, 6097 మండల పంచాయతీలు, 2,34,676 గ్రామ పంచాయతీలు మన దేశంలో ఉండడం, అన్నీ కూడా ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ పల్లెటూర్లకు కానీ ఒక చీకటి రోజులుగా మనం భావించాలి. ఎందుకంటే ఏ రకమైన అభివృద్ధి చెందకుండా ఏ ఉద్దేశంతో అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది, ప్రజల నుంచి పరిపాలన చేయాలి, పల్లెల నుంచి ఎన్నుకుని వారి ద్వారానే మనం పరిపాలన చేయాలని ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ పక్కన పెట్టి అంతా కూడా మేమే చూస్తామని చెప్పే విధంగా
ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కినటువంటి 5 సంవత్సరాల పరిపాలన చీకటి రోజుల్ని మళ్ళీ మర్చిపోయే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన రాష్ట్రాన్ని 5వ స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ ఉద్యోగి కూడా ప్రమోషన్ లేకపోవడం గత 25-30 సంవత్సరాల నుంచి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని గమనించి నిస్సత్తుగా ఉన్నటువంటి వ్యవస్థని మళ్ళీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే వారికి మరింత కష్టపడతారని ఆలోచన చేసి ప్రమోషన్లు ఇచ్చే దాంట్లో కానీ 13,338 పంచాయతీలు ఒకే రోజు పల్లి పండుగ నినాదంతో పంచాయతీ సభలు జరపడం, వారి యొక్క ఇబ్బందుల్ని కష్టాలని తెలుసుకుని మళ్ళీ పల్లి పండుగ 2.0లో మనం అన్నీ కూడా నెరవేర్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నేషనల్ అవార్డు 5 మన రాష్ట్రానికి రావడం గర్వకారణం. భారతదేశంలో 5వ స్థానంలో నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఈ తాడేపల్లి కాన్ఫరెన్స్ తరపున మీ అందరి తరపున కూడా నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా అక్కడ పేద ప్రజలు పడే కష్టాన్ని గమనించి ఆ ప్రాంతాలకు కూడా రోడ్లు వేసేది. దాంట్లో కానీ కరెంటు లేనటువంటి ఒక పల్లె ఎక్కడో ఉంటే నడిచెళ్ళి ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నడిచెళ్ళి ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా దాదాపు 200 స్తంభాలు వేయించి ఆ పల్లెటూరులో కరెంట్ ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేసినట్టుగా ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నటువంటి మొదటి రోజు నుంచి కూడా నిజంగా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంత హీనంగా లేదంటే ఇంకా గుర్తింపు లేకుండా అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఉన్నదో లేదో అనేది విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో చూసినటువంటి మాకు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్కి, పంచాయతీలు సర్పంచ్లకు కానీ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు మాకు కానీ ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. స్థానిక పరిపాలనకి మొట్టమొదటి పెట్టు గ్రామస్థాయి పాలన. ఈ గ్రామస్థాయి పాలనకు సంబంధించి స్వతంత్రం రాకముందు స్థానిక పరిపాలనకి శ్రీకారం చుట్టారు 1919లో. తర్వాత 1935లో దీనికి చట్ట రూపాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తదనంతరం స్వతంత్ర పోరాటం జరిగి స్వతంత్రం మనం సంపాదించుకున్న తరుణంలో 1952లో మరి రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దేశంలో పాలన ఏ రకంగా ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేసుకున్న తర్వాత అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం జరిగింది. పార్టీలతో విభేదం లేకుండా అందరినీ కలుపుకుని గత పాలకులు, ఈ స్థానిక నేతలు, పంచాయతీ సర్పంచులు అందరినీ కూడా ఒకే పద్ధతిలో ఒకే ఘాటుని కట్టి వారందరికీ సముచితమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు వారి యొక్క పాలన గ్రౌండ్ లెవెల్లో చాలా అర్థవంతంగా సాగుతుందన్న దానికి మనకున్న జిల్లాలో 10 పంచాయతీలు ఉన్నత స్థానాలు ఉంటే అంతే 5 పంచాయతీలు మన మండలానికి రావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. దానికి మరి కొంతమందికి ఈరోజు జిల్లా స్థాయిలో కూడా గౌరవం పొందడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028.
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. 2025-26 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో డిమాండ్ 21.85 కోట్లకు, కలెక్షన్ 14.83 కోట్లు వసూలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఆస్తి పన్నుల వసూళ్లలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 2వ ర్యాంకు వచ్చింది. ఏప్రిల్ 23న విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో జరిగిన 123 పురపాలక సంఘాల మున్సిపల్ కమిషనర్ల సమీక్షా సమావేశంలో ఎంఏఎన్ యూడీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, కమిషనర్ అండ్ సంచాలకులు పుర పరిపాలన శాఖ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబును సన్మానించి అవార్డు అందజేశారు. రాష్ట్రంలో 2వ ర్యాంక్ అవార్డు వచ్చిన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కమిషనర్ ఎం యేసుబాబుకు అభినందనలు తెలియజేశారు. సూరపుగూడెం గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భీమడోల్ రైల్వే స్టేషన్ సమీపంలో సూరపుగూడెం ఆర్యూబీ వద్ద రైల్వే ట్రాక్ పక్కన 2 మహిళల మృతదేహాలను గురువారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. రైలు ఢీకొనడంతో మృతదేహాలు తీవ్రంగా ఛిద్రమైన స్థితిలో కనిపించాయి. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను సూరపుగూడెంకు చెందిన వెంకటలక్ష్మి, నిడమరకు చెందిన సత్యవతిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సూరపుగూడెంలో జరిగిన రామాలయం ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన సత్యవతిని ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఇద్దరూ రైల్వే పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీ కొట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రైల్వే అండర్ బ్రిడ్జ్ లోపల నుంచి దూరాభారం కావడంతో ఆర్యూబీపై నుంచి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో అరుణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ యూకేజీ విద్యార్థిని వెదుల ఎస్తేర్ రాణి 108 వేమన శతక పద్యాలు 27 నిమిషాల్లో చూడకుండా చెప్పి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డునకు ఎంపికైన సందర్భంగా వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, గౌరవ అతిథులుగా తాడేపల్లిగూడెం మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పీఎంకే జ్యోతి, మానవతా డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, టైలర్స్ అసోసియేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తాడేపల్లిగూడెం మానవతా ప్రెసిడెంట్ రాజేంద్ర కుమార్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రత్యేక పరిశీలకులు సిరిమోవ శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ నారాయణ శివశంకర్, గిన్నిస్ రికార్డ్ విజేత ఏలూరు జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ సిహెచ్బిఎస్ నాగభూషణం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జీ, ఎంఈఓ పీఎంకే జ్యోతి, స్కూల్ డైరెక్టర్ సత్తి అరుణ్ కుమారి మాట్లాడుతూ విద్యార్థి వెదుల ఎస్తేరు రాణి అతి చిన్న వయసులో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందన్నారు. మానవతా తరపున ఎస్తేరు రాణిని అభినందించి ప్రతిభ అవార్డుగా 5,000 రూపాయల చెక్కు అందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా చక్కటి పరిపాలన ఇస్తూ పిల్లలు లక్ష్యంగా మరి ఏదైతే ప్రపంచంలో జరుగుతుందో దానికి భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలగాలంటే గతంలో ఒకళ్ళు లేక ఇద్దరు, ఇవాళ ఇద్దరిస్తే ఇద్దరుంటే కాదని చెప్పే పరిస్థితి ఉంది. అది కూడా పరిగణలో తీసుకుని ఇవాళ ఏదైతే ఈ ఎడ్యుకేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి గారు, ఏదైతే ఆయన అనుకున్న తల్లికి వందనం స్కీమ్లో జూన్ 10వ తారీఖులోగా పిల్లలందరికీ కూడా పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో మరి ఏదైతే చెప్పారో ఆ 15,000 రూపాయలని కూడా జమ చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి వేళ ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు పాల్గొన్నారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఎన్నో వీధికి వచ్చి లేకపోతే వార్డుకు వచ్చి
గవర్నమెంట్ స్కూల్ ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లో ఒక స్కూల్ రన్ చేయాలంటే సక్సెస్ఫుల్ తల్లిదండ్రులకు నమ్మించాలి, మంచి విద్యని అందించాలి. ఇట్లా పోటీ ప్రపంచంలో తట్టుకొని అరుణోదయ పబ్లిక్ స్కూల్ 10 years సక్సెస్ఫుల్ గా కాలేజ్ విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దుతూ 10 సంవత్సరాల విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఈ 10th యానివర్సరీ జరుపుకుంటున్న శుభ సందర్భంలో మేనేజ్మెంట్ మొత్తానికి కూడా మరి ఒకసారి నేను కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, ఇందాక మన సార్ అమలవాడ బాబ్జీ గారు చెప్పినట్లుగా ప్రజెంట్ జనరేషన్ జెన్ జెడ్ లో ఉన్నారు. ఎంత ఐక్యూ లెవెల్స్ పెరిగిపోయి ఉన్నాయి అని అంటే జనరేషన్ కి కూడా మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి అట్లీస్ట్ మినిమం ఏజ్ ఒక 5 years 6 years ఉండాలి అని అంటున్నాం. కానీ ఇప్పుడు 30 years కిడ్స్ కి మొత్తం మంది కూడా గ్రాస్ప్ చేసుకోగల కెపాసిటీ వాళ్ళకి వచ్చేసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. 10వ వార్షికోత్సవం సందర్భంగా మొత్తం చిన్నారులందరూ కూడా విద్యలోనే కాకుండా ఆటల్లోనూ పాటల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వారి యొక్క ప్రతిభను కనబరచడానికి ఇది వేదికగా ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మేము సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నాము. అలాగే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మా స్కూల్లో చదివేటటువంటి 5 సంవత్సరాల అమ్మాయి యూకేజీ తెలుగు వరల్డ్ రికార్డు పురస్కారానికి ఎన్నికైంది. 108 వేమన పద్యాలను 27 నిమిషాల్లో ఎక్కడ అడిగితే అక్కడ చెప్పే విధంగా తను గిన్నిస్ రికార్డు సాధించింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకుంది. తనని సత్కరించుకోవడానికి కూడా ఈ వేదిక మీదే నానా కళ్యాణ మండపం వేకర్స్ కాలనీలో అతిథులు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ హాజరయ్యారు. అందులో మనకి చైర్మన్ గారు అయినటువంటి కిరణ్ గారు కూడా పాల్గొన్నారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మీద నమ్మకం నుంచి జాయిన్ చేసిన తల్లిదండ్రులు పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులకు మనస్ఫూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము మా స్కూల్ తరఫున ఒక పాప మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి ఎన్నికైంది. ఆ పాపని అందరూ సన్మానించి సత్కరించారు. అలాగే ప్రతి సంవత్సరం మేము కూడా మంచి విద్యార్థులను తయారు చేయాలని, పిల్లలకు ఎంతో మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను ఇవ్వాలని ఆశిస్తున్నాం, చేయడానికి కృషి చేస్తాం. అలాగే మాకు ఇందాక చెప్పారు బాబ్జీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మరి పిల్లలకు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 13,000 రూపాయలు చెప్పిన తల్లికి వందనం అకౌంట్కి వేస్తున్నారు. ఆ డబ్బులతో పిల్లలు బాగా చదివించుకుని మన నారా లోకేష్ గారు చెప్పినట్టు ఐటీ రంగాన్ని రానున్న రోజుల్లో మరింత బాగా అభివృద్ధి చేసి మన విజయవాడలో కూడా ఉద్యోగాలు వచ్చేలాగా కల్పిస్తున్నారు ఆయన. అలాగే అందరూ కూడా బాగా చదివించుకుని పిల్లల్ని తమ వంతుగా తల్లిదండ్రులు బాధ్యత నెరవేర్చి పిల్లల్ని మంచి శిక్షణ ఇచ్చి పిల్లల్ని బాగా చదివించి స్కూల్కి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటున్నాను. పశుపక్షాదులకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా భగవంతునికి సేవ చేసిన వారవుతామని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ అమర్ అలీషా అన్నారు. పెంటపాడు మండలం దర్శిపరు గ్రామంలో దర్శిపరు గ్రామం ఉమర్ అలీషా ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మనుషులకు మజ్జిగ చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా మాట్లాడుతూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో గుండుమోగుల సాంబయ్య, పీఠం ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ అడబాల వెంకటరత్నం, సుధాకర్, దర్శిపరు ఆశ్రమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ చలివేంద్రం మరియు పశు పక్షాదులకు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాహత్ని తీర్చి పక్షుల యొక్క రాకను మనం ఆహ్వానిస్తూ వారి ద్వారా ఆ భగవత్ సేవ చేసుకున్నట్లుగా మనకు తెలియబడుతుంది. ఆ విధంగా ఈ చక్కని కార్యక్రమాన్ని మరి పద్మ గారు దంపతులు, సాంబయ్య గారు, సుధాకర్ గారు, మరి సుబ్బారావు గారు, మరి కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ చలివేంద్రాలు అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో కూడా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజున దర్శిపర్లో ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ చలివేంద్రం, పశు పక్షాదులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా
మనం భగవంతునికి సేవ చేసుకున్నట్లుగా మనం భావించి ప్రతి ఒక్కరూ అనేక ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమంలో భాగంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ 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 విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠం డాక్టర్ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దర్శపరు గ్రామంలో పక్షుల చలివేంద్రము మజ్జిగ చలివేంద్రము ఏర్పాటు చేయడమైనది. మా కమిటీ సభ్యుల సహకారంతో మా ఆశ్రమ తరపున పక్షుల చలివేంద్రము మజ్జిగ చలివేంద్రము పక్షుల దావాతికి కొరకు పక్షుల చలివేంద్రము మనుషుల దావాతి కొరకు మజ్జిగ చలివేంద్రము ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమము ఇలా కార్యక్రమాలు ఎన్నో బాగా విజయవంతం చేయాలని స్వామి గారి ఆశీస్సులు కోరుతూ స్వామి నమస్కారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆచార్యులు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అత్యంత ప్రభావవంతమైన ఆచార్యులు అవార్డును అందుకున్నారు. విశాఖపట్నంలో జింజర్ హోటల్లో ఈ నెల 23న నిర్వహించిన సమావేశంలో వరల్డ్ ఎడ్యుకేషనల్ కాంగ్రెస్ జ్యూరీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ 2026 అవార్డులో భాగంగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రొఫెసర్ పురస్కారాన్ని ఆచార్యులు రాజేశ్వర్ రెడ్డికి ప్రదానం చేశారు. అవార్డు గ్రహీత ఆచార్యులు రాజేశ్వర్ రెడ్డిని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ వీరేష్ కుమార్, డాక్టర్ హిమబిందు విభాగాధిపతులు ఆచార్యులు అభినందించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూకల మహేష్ కుమార్, స్వర్ణలత, సాయి సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ నూకల మహిధర్, డాక్టర్ లక్ష్మీ శ్వేత, నూకల వెంకట్ దిలీప్ కుమార్, డాక్టర్ అనూష సహకారంతో సుమారు 3000 మందికి అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజీ, నీలం సురేష్, కర్రి జయప్రకాష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, చవాకుల రమణ, గంటా మావుళ్ళు, చెన్నంశెట్టి బాలాజీ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, కిరణ్, మల్లిడి రాంబాబు, మిరియాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బడుసులమ్మ వారి ఆలయ సన్నిధిలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం కూడా అత్యద్భుతంగా నిరాటంగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు మన తాడేపల్లిగూడెం పట్టణ దిలీప్ గ్యాస్ ఏజెన్సీస్ వారు, దిలీప్ గారు, వారి తండ్రి గారు మహేష్ గారు, అలాగే డాక్టర్ మహిధర్ గారు, అలాగే డాక్టర్ మన దిలీప్ ఏజెన్సీస్ అధినేత దిలీప్ గారు, వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ఆ బలుసులమ్మ వారి ఆశీర్వచనాలు ఎలవేళ ఉండాలని కోర్పాటిస్తూ శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ప్రతి శుక్రవారం అన్నదానంలో భాగంగా ఈరోజు నూకల వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో, సాయి సిద్ధార్థ హాస్పిటల్ యాజమాన్యంతో, అలాగే దిలీప్ గారి సహాయ సహకారాలతో చక్కటి ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ అన్నదానానికి 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ చక్కటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఎప్పుడూ కూడా ఆ బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. భీముడోలు మండలం గుండుగొలను గ్రామంలో సినీ ఆర్టిస్ట్ అభ్యుదయవాది అల్లం గోపాలరావు స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ అభివృద్ధి, యువత ప్రోత్సాహానికి గోపాలరావు చేసిన కృషి చిరస్మరణీయమని గుండుగొలను శ్రీ విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ గేదెల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం గుండుగొలను హైస్కూల్ మైదానంలో గోపాలరావు మృతికి సంతాపంగా గోపాలరావు మెమోరియల్ గుండుగొలను ప్రీమియర్ క్రికెట్ లీగ్ను ఆయన అభిమానులు, గ్రామస్తులు సంయుక్తంగా ప్రారంభించారు. గ్రామానికి చెందిన 4 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ను 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ లీగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గొర్రెల పవన్, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో గోపాలరావు గారు యాక్చువల్గా కొన్ని అభ్యుదయ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి. ఆ రోజుల్లోనే నేను ఆయన గురించి తెలుసుకునేటప్పుడు ఆయన కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవారు. ఆయన పెళ్లి కూడా మన ఇంటి దగ్గర మనకి ఇప్పుడు జరుగుతున్న సాంప్రదాయ పద్ధతిలో కాకుండా కమ్యూనిస్ట్ భావాలతో అప్పుడైతే ఎలా ఉండేవారో ఆ భావాలతో ఆయన చేసుకున్నారు. అది జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలని, అలా జనాలకి అవగాహన కల్పించడానికి, సొసైటీ పట్ల అవగాహన రావడానికి వాళ్ళు నాటకాల రూపంలో కూడా నాటకాలు ప్రదర్శించేవారు. అప్పట్లో గోగ్రహణం అనే నాటిక
రాష్ట్ర వ్యాప్తంగా విశిష్టత సంపాదించడం, దానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి బహుమతి కూడా రావడం జరిగింది. అప్పుడు అప్పట్లో ఉన్న అధికారులు, పెద్ద అధికారుల చేతులతో ప్రైజ్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఆయన ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వహించడానికి, జ్ఞాపకం తెచ్చుకోవడానికి కారణం ఆయన యొక్క ఆలోచన విధానాలే. అలాంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకొని మన గుండుగోలు తరఫున ఇలాంటి ఒక టోర్నమెంట్ని కండక్ట్ చేసి ఆయన్ని జ్ఞాపకంగా నిర్వహించడం అనేది ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ టోర్నమెంట్ని నిర్వహించే నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక మున్సిపల్ ఆఫీస్ టీడీపీ 10వ వార్డు దళై తిరుమలరావు మిత్రులు 10వ వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ ప్రారంభించారు. మజ్జిగ చలివేంద్రానికి దాత దూసనపూడి కృష్ణప్రసాద్, దూసనపూడి రాజారాం పేరు మీద శుక్రవారం ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, అడ్డాల నరసింహారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మండు వేసవిలో ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఆ చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు తిరుమలరావు గారు నరసింహరావు గారు వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ పాతూరు యూత్ రోజుకొకళ్ళు ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకుని ఈవేళ నా మేనల్లుడు దోసనపూడి కృష్ణప్రసాద్ గారు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం కార్యక్రమంలో భాగంగా వందలాది మందికి ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఈ పాతూరు యూత్ అలాగే ఇక్కడ బలుసులమ్మ గుడి సేవ చేసుకునే ప్రతి వ్యక్తికి కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్న తలంపుతోటి మరి ఉండి మరి ఆ దేవత ఆశీస్సుల వల్ల ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో వేసవకాలం మండు వేసవిలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో 10వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ తిరుమలరావు గారు మిత్రబృందం ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున 20వ తారీఖున బాబ్జీ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులను ప్రారంభించి చలివేంద్రం రోజుకు ఒక దాతగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారంలో రాంపండ్ గారు కూడా ఏ రోజు ఎవరు పెట్టాలని ఒక నెట్వర్క్ నడిపి ఒకరోజు నాతోని, అలాగే ఈరోజు బాబ్జీ గారు మేనల్డ్ అయినటువంటి దోసనపూడి రాజారావు గారు అబ్బాయి కృష్ణప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి రాజారాం గారి పేరు మీద ఈరోజు మజ్జిగ చలివేంద్రం రోజున దాతగా ఆయన ఉండటం అభినందనీయం. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న మహంకాళి అమ్మగుడి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి వారం గురువారం, శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. మహంకాళి దేవి మహంకాళి అమ్మవారు వెలిసిన దేవాలయం నందు కాలువగట్టు ప్రాంతంలో కట్టినటువంటి ఆలయంలో ప్రతి నిత్యం ధూపదేవ నైవేద్యాలతోటి ప్రతినిత్యం ఆరాధన జరుగుతుంది. ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా ప్రతిరోజు కూడా నిత్యము ధూపదీప నైవేద్యాలు ఉంటాయి ఇక్కడ. అందుచేత అమ్మవారు దర్శనం చేసుకుని ప్రసాదం తీర్థం తీసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, వారి కోరికలు నెరవేరుతాయి. యూత్ యజ్ఞ నాగబాబు గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయానికి ప్రతినిత్యం కూడా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం యూనిట్ సంఘ భవనంలో శుక్రవారం సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బి హరికుమార్, సహా అధ్యక్షులు కె బాలకృష్ణ, దాసం నాగేశ్వరరావు, ఎండి ముస్తఫా, దాసం వెంకటరమణ, పి పాపారావు, పి నాగరాజు, గాజుల మురళీకృష్ణ, కె వెంకటేశ్వరరావు, జనాబ్ ఎండి ముస్తఫా తదితరులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కార్మిక సంఘంలో సభ్యులుగా చేరాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు. ఉపాధి పనుల పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం ఉపాధి పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బండారి చిన్నయ్య, మారోతు నాగేశ్వరరావు, నూనె దానమ్మ, మారోతు దాని సుబ్బారావు, పొన్నూరు సూరమ్మ, ఎం విజయ, ఎం సుధారాణి, తుమ్మల కుమారి, వరదల నాగలక్ష్మి, కొత్తల జ్యోతి, అడప సూర్యకుమారి, నూనె మేరీ రత్నం, పాముమణి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో జనగణన కార్యక్రమం శుక్రవారం చురుగ్గా సాగుతోంది. వీఆర్ఓ రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇంటింటికి తిరిగి జనాభా వివరాలను సేకరిస్తున్నారు. జనగణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించి జనగణనకు తోడ్పడాలని కోరారు. తాడేపూడి మండలంలో గణాంకాల సేకరణ అంటే జనాభా లెక్కల సేకరణ నిమిత్తం ట్రైనింగ్ క్లాసులు జరగడం జరిగింది. ట్రైనింగ్ క్లాస్ నిమిత్తం అలాగే గ్రామాల్లో ఉన్న ఇళ్లలో ట్రైనింగ్ శిక్షణ పూర్తయ్యి దానికి సంబంధించి హౌస్ హోల్డ్కి వెళ్ళి యాప్ ఎలా చేయాలన్నది దాని మీద మనం చేయడానికి ఇళ్ళకి వచ్చి శిక్షణ ఎలా చేయాలన్నది నేర్చుకొని అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మనకి గణాంకాల అందరూ ఎన్యూమరేటర్లు అందరూ ఇళ్ళకి వచ్చినప్పుడు అందరినీ కూడా సహకరించి ప్రజలందరూ సహకరించి ఈ ప్రోగ్రాం జనాభా లెక్కల కార్యక్రమం పూర్తి చేయాలని అందరికీ తెలియజేయడం. పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 26వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ వారం అన్నదాతలుగా పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామానికి చెందిన రెడ్డి శేషగిరి, కుసుమ దంపతుల పిల్లలు ధాత్రి శ్రీసాయి, జస్రిత శ్రీ పావని పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. కృష్ణేపాలెం గ్రామానికి చెందిన కోదండరామాలయం భజన మండలి వారి ఆధ్వర్యంలో భజనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు, ఈవో జవ్వాది కృష్ణులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొల్సటి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పత్తిపాడు గ్రామం వైజంక్షన్లో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద ఈ రోజు అన్నప్రసాద్ దాతగా రెడ్డి శాస్త్రిరావు గారు, కుసుమ దంపతులు వారి పాప పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయని భక్తులు ఎవరైనా ఉంటే కనుక దేవస్థానం కమిటీని సంప్రదించి తణుకు రోడ్డు జువ్వలపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా లక్ష్మణ్ రాజు మాస్టర్, ఆయన సతీమణి శివరాణి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శ్రీనివాసరావు, పొండగంటి మల్లికార్జునరావు, పొండగంటి కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, రాజారావు, బాలమురళీకృష్ణ గుప్తా, వెంకట ప్రసాద్, శివప్రసాద్, వెంకటేష్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతిరోజు కూడా అమ్మవారికి శ్రీచక్రవాసిని అయిన లలిత అమ్మవారికి శ్రీచక్రానికి పంచామృతాలతో ప్రతిరోజు కూడా ఆవు పాలతో అభిషేకం జరుగుతుంది. తదుపరి అష్టోత్తరంతో కుంకుమార్చన జరుగుతుంది. తదుపరి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తారు. అలాగే ఈ రోజున అన్నప్రసాదానికి డొనేట్ చేసిన దాతలు మాస్టర్ గారు ప్రతి శుక్రవారం వారు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ రోజు అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. వారి నామధేయం ఎం లక్ష్మణ్ రాజు గారు, ధర్మపత్ని శివరాణి గారు వేళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. అలాగే ఒక భక్తులు యువదుర్గ నాగకుమార్ గారు, వారి సతీమణి గారు మౌనిక గారు సోనాబియ్యం 26 కేజీల అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. ప్రతి శుక్రవారం అన్నదానం లలితాదేవి ఆలయం నందు అన్నదానం జరుగుతుంది. అన్నదానం పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ చేయదలుచుకున్న భక్తులు కమిటీని సంప్రదించవలసిన కోరుతున్నాం. కమిటీ నంబరు ఫోన్ నెంబర్ 7989309353. ఈ కమిటీ నంబర్ కి సంప్రదించవలసినగా కోరుతున్నాం. అదేవిధంగా మేము శాశ్వత అన్నదానం కూడా ప్రవేశపెట్టాం. శాశ్వత అన్నదానం 1,116 సమర్పించిన వారు వాళ్ళ అన్నదానశాలలో వాళ్ళు ఫోటో పెట్టి ఒక శుక్రవారం వాళ్ళు కోరిన శుక్రవారం నాడు అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసి వారి పేరు మీద అన్నదానం జరపబడును. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వడ్లపట్లలో ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఇళ్ల చుట్టూ ఉన్న నీటిని ఖాళీ చేసి ఎండబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు బి ధనలక్ష్మి, ఆశాలు రాణి, నళిని జ్యోతి, ఆరోగ్య సహాయకులు రమేష్, హరిబాబు పాల్గొన్నారు. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అన్నారు.
ఇంటి చుట్టుప్రక్కల నీరు నిలవలేకుండా చూసుకోవాలని, దోమలు పెరిగి కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి ఆర్ మాధురి, ఏఎన్ఎం సిహెచ్ మోహిని, ఆశా కార్యకర్తలు భవానీ, పి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.